సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిపి ఆఫీస్ కు వెళ్లగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కౌశిక్ రెడ్డి మీద మీరే సాక్ష్యం కదా, మీరే చెప్తుంది కదా. 10 కిలోమీటర్లు సిగ్నల్ దాటిండు, 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వచ్చే, అడ్డగంటలు వచ్చే, బావుగంటలు వచ్చే, గేట్ కార్డు చేరుకునే, లోపలికి పోయే, ఇవన్నీ చూస్తారు కదా పోలీసు వాళ్ళు. ఏం రాష్ట్ర అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టుడు, మమ్మల్ని వేధించుడు, కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పడానికే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా? దేనికోసం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది? పౌరులకు రక్షణ ఉండదా? వీడికి వస్తే కూడా గమ్మతున్నది. ఎమ్మెల్యేల కాదు గెస్ట్ కార్డు అవుతారట. మామూలు నడిస్తే మాకేం అభ్యంతరం లేదు. ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరిగింది, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో జరిగింది. పాపం పోలీసులు ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళు అబాస్ పాలైపోతున్నారు. సైబరాబాద్ పోలీసులు అంటే ఒక ఇమేజ్ ఉండే ఈ దేశంలో, దాని గౌరవం పోయింది. సైబరాబాద్ పోలీసుల మీద నమ్మకం పోయింది. ఈ రోజు ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా చేస్తున్నాడు, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది చాలా బ్యాడ్ డే, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని వదిలిపెడతాం. రేపు అసెంబ్లీలో పట్టుబడతాం, హైకోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖకు వెళ్తాం, సిబిఐ విచారణ జరిగేదాకా పట్టుబడతాం, దోషులను శిక్షించేదాకా వెంటబడతాం. ఎంత దూరమైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం. మీరు చెప్పారు కదా, మొత్తం స్పందించిందా లేదా? స్పీకర్, శాసనసభ్యుల హక్కులు కాపాడే బాధ్యత స్పీకర్ కాదు. గాంధీ సంగతి లోకమంతా చూసింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ఆయన ట్విట్టర్ లో ఆయన్నే ఫోటోతో సహా ట్వీట్ చేసింది. ఎలా కాంగ్రెస్ లో చేరినారు? తెల్లారి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి శాలువా కప్పుతున్నా అని ఆయన ఇంటికి పోయి శాలువా కప్పి కాంగ్రెస్ లో చేరిన శుభ సందర్భంలో అని ఫోటో ట్విట్టర్ లో ఆయన్నే పెట్టుకున్నాడు. వేం నరేందర్ రెడ్డి కూడా ట్విట్టర్ లో పెట్టిండు. కాంగ్రెస్ లో కొత్తగా చేరిన గాంధీ గారు వచ్చి నాకు శాలువా కప్పిండని ఆయన కూడా ట్విట్టర్ లో పెట్టుకున్నాడు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నాను అని గాంధీ గారు అన్ని టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే గాంధీ గారు నేను చేరలేని ప్రతిపక్షంలో ఉన్నాను. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని గల చిట్ చాట్ల మేము ప్రతిపక్షంకే పిఎస్సీ ఇచ్చిన అంటాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, ఆ కుర్చీ కన్నా గౌరవం, ఆ కుర్చీ ఇచ్చేదన్నా కాపాడు. కుర్చీ పరువు తీయదు రేవంత్ రెడ్డి, ఆ కుర్చీకి ఉండే గౌరవాన్ని కాపాడు ఆ ముఖ్యమంత్రి. నువ్వు కూడా ఎక్కడ మాట్లాడితే ఎట్లా? నువ్వే, నీకెట్లా పరువు లేదు. పోలీసు వాళ్ళ గౌరవం తీయకు, ఆ ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీయకు.